గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం 21 రోజుల పాటు నిద్రించే సమయంలో ఇవి తల కింద పెడితే అద్భుత ఫలితాలు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకి 2 రకాల మూల కారణాలు ఉంటాయి. అందులో మొదటిది వ్యక్తి యొక్క కర్మ ఫలితమైతే, మరొకటి అనుకోకుండా జరిగేవి. చెడు కానీ మంచి కానీ జరిగితే పరిష్కార మార్గాలు చూసుకోవాలి. అంతేకాని చెడు జరిగిందని కృంగిపోకూడదు. వృత్తి, వ్యాపార, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, అలాగే వివాహ సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూసుకుంటే ఆనందంగా ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. చాలా మందికి కోపం అనేది ఒక శాపం. దానివల్ల అనేక అనార్థాలు కలుగుతాయి. అయితే కోపం తగ్గించుకోవాలి అని అనుకుంటున్నా సాధ్యపడక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు రాగి పాత్రలో నీరు పోసి మీరు పడుకునే మంచం కింద కానీ పక్కన కానీ పెట్టుకోవాలి. ఆ నీటిని తిరిగి మర్నాడు ఉదయం లేవగానే పచ్చని చెట్టు మొదట్లో పోయాలి. అదే విధంగా ఎర్ర చందనం చెక్కను దిండు కింద పెట్టుకోవాలి. దీనివల్ల కోపం తగ్గి ఉద్రేకాలు అదుపులోనికి వస్తాయి. వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరగడానికి వెండి పాత్రలో కానీ లేదా ఏదైనా గిన్నెలో కానీ నీరు పోసి మీరు నిద్రించే మంచం దగ్గర పెట్టుకోవాలి. అదే విధంగా వెండితో తయారు చేసిన వస్తువులను ధరించడం వల్ల కూడా మీ శరీరంలో మార్పులు కలిగి మంచి జరగడానికి అవకాశం కలుగుతుంది. అలాగే మీకు ఏదైనా దోషాలు ఉన్నట్లయితే దోష నివారణకు బంగారం కానీ వెండి కానీ ఆభరణాలను మీ తల క్రింద అంటే తలగడ క్రింద పెట్టుకుంటే జన్మ కుండలిలోని దోషాలు ఉంటే పోతాయట. విలువైన వస్తువులు కనుక చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీ జాగ్రత్తలో మీరు తప్పనిసరిగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నరదిష్టి లేదా దృష్టి దోషాలు పోవడానికి ఇనుముతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి 21 రోజుల పాటు మంచం కింద పెట్టుకొని కానీ మంచం పక్కన పెట్టుకొని కానీ నిద్రించినట్లయితే చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. ఆ నీటిని ఏ రోజుకా రోజు మర్నాడు ఉదయం లేవగానే పచ్చని చెట్లో పోయాలి. సర్వేజన సుఖినో భవంతు.